ఏపీ వేగం, జగన్ రెడ్డికి సంకటం, దేశానికి ఆదర్శం. జగన్ రెడ్డికి ఎందుకు సంకటం అన్నామంటే నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత అర్థమవుతుంది. రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతా ఉందో చూశాక కూడా ఆ రకంగా మాట్లాడే వాళ్ళకి సంకటం కాక మరేంటి. 23 మాసాల్లో 756 ప్రాజెక్టులు ఎస్ఐపిబి ఆమోదం పొందినవి, గ్రౌండింగ్ అయినవి, ఎంఓలు అవుతున్నవి 756 ప్రాజెక్టులు, 21,64,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 21,40,000 ఉద్యోగాలు. ఈ 23 మాసాలను సాధించింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చింది కూటమి. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యమని మేనిఫెస్టోలో ప్రకటించి రెండో సంవత్సరం కూడా పూర్తి కాకుండానే 21,40,000 ఉద్యోగాల కల్పనకు అడుగులు వేసి ఉద్యోగాలు కల్పిస్తూ ఉంది. 21,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అయి శంకుస్థాపన చేసుకుని నిర్మాణాలు ప్రారంభించింది. మరో 6-7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు శంకుస్థాపన చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. 2028 నాటికి ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు, జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుకోబోతున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు కాదు, 40 లక్షలకు పైగా ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో కూటమి ప్రభుత్వం కల్పించింది, కల్పించబోతా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత కుర్తులో పట్ట ఎలుకలా కొట్టుకుంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే. ఈ అభివృద్ధి చూసి, ఈ సంక్షేమ కార్యక్రమాలు చూసి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడం చూసి తట్టుకోలేక మతి భ్రమించి మాట్లాడుతుంది. అది నిన్నటి ప్రెస్ మీట్తో స్పష్టమైంది. జగన్మోహన్ రెడ్డి మతి ఏ రకంగా భ్రమించిందో నిన్నటి ప్రెస్ మీట్తో స్పష్టమైంది. ఎంఓయూలు, ఎస్ఐపిబి ఆమోదం పొందిన పరిశ్రమలపై చంద్రబాబు నాయుడు గారు నిన్న సమీక్షించారు. స్త్రీ శక్తి థీమ్తో మహానాడు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ కారణంగా పొదుపు చర్యలు పాటించాలన్న మోదీ గారి పిలుపుని అందుకుని నెల్లూరులో తలపెట్టిన మహానాడుని క్యాన్సిల్ చేసుకుని వర్చువల్గా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నిర్వహించడానికి నిర్ణయించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కార్యక్రమాన్ని స్త్రీ శక్తి థీమ్తో తీసుకుని ఆ మహానాడు పండుగ నిర్వహించాలని నిర్ణయించింది కమిటీ. 20 తీర్మానాలు చేపట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది.